హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవికుమార్. మనం ప్రీవియస్లో చెప్పుకున్నట్టు టెక్నికల్ ఎస్వే గురించి 3 టాపిక్స్ డిస్కస్ చేసాం. రిమైనింగ్ టాపిక్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం టెక్నికల్ ఎస్వే అంటే మెయిన్గా మన వెబ్సైట్ యొక్క డేటాని ఇండెక్స్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేస్తారు ఈ టెక్నికల్ ఎస్వే ద్వారా. అందులో వచ్చేసి టెక్నికల్ ఎస్ఈఓలో ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం డిస్కస్ చేసాం. దాంట్లో వచ్చేసి మెయిన్ 3 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ప్రజెంట్ వచ్చేసి మనం రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అవేంటంటే మొబైల్ ఫ్రెండ్లీ ఒక టాపిక్, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ అండ్ రిమూవ్ బ్రోకెన్ స్పామ్ అండ్ డెడ్ లింక్స్, నెక్స్ట్ వచ్చేసి find out errors and 404 pages. These are the remaining 3 topics in technical SEO. యాక్చువల్గా వచ్చేసి ఈ మొబైల్ ఫ్రెండ్లీ అంటే యాక్చువల్గా మనం ఎప్పుడైతే మన వెబ్సైట్ ల్యాప్టాప్లో కానీ తర్వాత డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది క్లియర్గా కంటెంట్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లియర్గా కనబడతాయి. అదేవిధంగా కొన్నిసార్లు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది క్లియర్గా ఉండదన్నమాట. డేటా డిస్ప్లే కానీ ఫోటో డిస్ప్లే కానీ పేజెస్ కానీ క్లియర్గా కనపడదు. దానివల్ల ఏంటంటే క్లమ్జీగా అట్లా విజిబిలిటీ అనేది అన్కంఫర్టబుల్గా ఉంటుంది విజిటర్స్కి. దానివల్ల ఏంటంటే విజిటర్స్ వెబ్సైట్కి వచ్చేసి వెంటనే మన వెబ్సైట్ని వచ్చేసి వెంటనే రిమూవ్ అవుతారు, వెంటనే వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే మన వెబ్సైట్ యొక్క బౌన్స్ రేట్ పెరిగిపోతుంది. అంటే బౌన్స్ రేట్ పెరగటం వల్ల ర్యాంకింగ్ తగ్గిపోయి మన వెబ్సైట్కి బిజినెస్ అనేది కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా కూడా ఉండేటట్టు వెబ్సైట్ని టెక్నికల్గా ఇంప్రూవ్ చేయాలి. దాన్ని ఎలా చేస్తామంటే ఈ టెక్నికల్ ఎస్ఓ యూజ్ చేసి చేస్తామన్నమాట. ఇదొక మొబైల్ ఫ్రెండ్లీ టాపిక్ ఇన్ టెక్నికల్ ఎస్ఓ. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ అండ్ రిమూవ్ బ్రోకెన్ స్పామ్ అండ్ డెడ్ లింక్స్. ఈ బ్రోకెన్ స్పామ్ అండ్ డెడ్ లింక్స్ అంటే యాక్చువల్గా మనం వెబ్సైట్ని చేసేటప్పుడు కొత్తలో కానీ తర్వాత కానీ మనం ఏంటంటే వెబ్సైట్కి కంపల్సరీగా ఎస్ఈఓ చేయాలి. అందులో ఏంటంటే చాలామంది ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసి టెక్నికల్ ఎస్ఈఓని పెద్దగా యూజ్ చేయరు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ టెక్నికల్ ఎస్ఈఓ అనేది మ్యాండేటరీ అన్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల ఏంటంటే మనం టెక్నికల్ ఎస్ఈఓ ఎప్పుడో వెబ్సైట్ తయారు చేసిన కొత్తలో కానీ తర్వాత 6 నెలలకి తర్వాత సంవత్సరానికి చెక్ చేసినప్పుడు బ్రోకెన్ లింక్స్, స్పామ్ లింక్స్, డెడ్ లింక్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మన వెబ్సైట్ యొక్క విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. స్పీడు ఇట్లా బ్రోకెన్ లింక్స్, స్పామ్ లింక్స్, డెడ్ లింక్స్ ఎక్కువ అవటం వల్ల ఏంటంటే మన వెబ్సైట్ యొక్క ఇదేంటంటే తగ్గిపోతాం అన్నమాట. దానివల్ల ఏంటంటే వచ్చిన విజిటర్స్కి వెబ్సైట్ యొక్క కంటెంట్ కానీ ఫొటోస్ వీడియోస్ ఏంటంటే విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మన ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ఎస్ఈఓ చేయటం ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి వీటిని బ్రోకెన్ లింక్స్, స్పామ్ లింక్స్, డెడ్ లింక్స్ అనేవి రిమూవ్ చేయటం వల్ల మన వెబ్సైట్ని స్పీడప్ చేయొచ్చు. మన వెబ్సైట్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంది. దీన్నంటే టెక్నికల్ ఎస్ఈఓ ద్వారా చేస్తారు. ఇదొక టాపిక్ ఇన్ టెక్నికల్ ఎస్ఈఓ. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ ఎర్రర్స్ అండ్ 404 pages. యాక్చువల్గా మన వెబ్సైట్ ఏదైతే ఉండిందో అందులో కొన్ని ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఈ టెక్నికల్ ఎస్ఈఓ ద్వారా రెక్టిఫై చేయాలి. దీనికి ఏంటంటే సపరేట్ టూల్స్, వెబ్సైట్స్ అనేవి మనకి ఫ్రీ వెబ్సైట్స్ టూల్స్ అనేవి గూగుల్ వాళ్ళు ఇస్తారనమాట. ఆటోమేటిక్గా మనం సెర్చ్ చేసి వాటిని ఇచ్చేస్తాం. వీటిని ఏంటంటే ఫ్యూచర్లో మనం కొన్ని వీడియోస్లో ఇటన్ని ప్రాక్టికల్గా ఎలా రెక్టిఫై చేస్తాం అనేది తెలియజేస్తాం.
అదేవిధంగా 404 పేజెస్ ఏంటంటే మన వెబ్సైట్ ఏదైతే ఉండేదో ఆ వెబ్సైట్లో కొన్ని పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ ఏంటంటే ఈ బ్రోకెన్ లింక్స్, ఎర్రర్స్, స్పామ్ లింక్స్, డెడ్ లింక్స్ వల్ల ఏంటంటే పేజెస్ ఏంటంటే డిలీట్ అయిపోవటం, క్లియర్గా కనపడకపోవటం వల్ల వీటిని అక్కడ ఎర్రర్ అనేది మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తాం అప్పుడు ఎర్రర్ అనేది టెక్నికల్ ఎస్ఓ చేస్తాం, అప్పుడు ఎర్రర్ అనేది 404 పేజెస్ అని చూపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేజెస్ని చూపించడం వల్ల మనం టెక్నికల్ ఎస్ఓ చేయడం ద్వారా వీటన్నిటి ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేయొచ్చు. రెక్టిఫై చేసి రిమూవ్ చేయటం వల్ల, తర్వాత రెక్టిఫై చేయటం వల్ల మళ్ళీ మన వెబ్సైట్ని యథాస్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద రిమైనింగ్ 3 టాపిక్స్ ఇన్ టెక్నికల్ ఎస్ఓ. Thank you. Actually, technical SEO is the one of the foundation in SEO. This is the main topic in SEO. Based on this, our website improve indexing and find errors and rectify by using technical SEO. This is the main advantages from technical SEO. Thank you very much. Subscribe and like. Thank you.